హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. ఏంటి ఇదేందనుకుంటున్నారా? పైన ఆకాశం అండి. స్కై ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి. పొలం అండి. ఇది మొత్తం పొలం అండి. పొలంలో అయితే నాట్లు వేస్తున్నారు. మీకైతే ఈ వీడియోని షేర్ చేద్దామని మీకైతే షేర్ చేస్తున్నా అండి. ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. అంత బాగుంది. ఎంతసేపు చూసినా అక్కడనే చూడాలనిపిస్తుంది. వాళ్ళు పడే కష్టం ఎలాంటిదో ఒక్కొక్క బియ్యం మెతుకు మీద ఒక్కొక్క వాళ్ళ నేమ్ రాసి ఉంటుంది అంటారు కదండి. కానీ ఆ బియ్యం ఎలా పండిస్తారో మొత్తం ఎక్కడైతే చూడండి ఒకసారి ఎంత కష్టపడి పండిస్తుందండి. అన్నం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి. చూసారా వాళ్ళు ఎంత కష్టపడి చెట్లు పెట్టి పండిస్తే మనకైతే రైతుల నుంచి అన్నం అయితే వస్తుంది. ఇండియా అంటేనే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వ్యవసాయమే కదండి. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా నాట్లు వేస్తున్నారండి. ట్రాక్టర్ అయితే మొత్తం దున్నుతుందండి. పాపం వాళ్ళని చూడండి ఎంత కష్టపడి నాట్లేస్తున్నారు. ఒక్కొక్క చెట్టు అనేది రెండింట్ల పెడుతూ ఉంటారండి. ఆ మడుగు అయిపోయింది. ఇప్పుడు ఈ మడుగు కూడా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా ట్రాక్టర్ దున్నలేదండి. దీంట్లో కూడా దున్నుతుంది. అట్లా వాటర్ అయితే నింపి పెడతారండి. వాటర్ ఫుల్ ఉన్నప్పుడే ఇట్లా అవి అయితే పెడతారండి. నాకు కూడా పర్ఫెక్ట్ తెలియదు వీటి గురించి మొత్తం, కానీ నేను చూశాను మీకు షేర్ చేయాలని చేస్తున్నాను. చాలామంది చూడని వాళ్ళైతే ఉంటారు కదండి. మ్యాక్సిమం 90% చూసిన 10% అయితే చూడని వాళ్ళు ఉంటారు కదండి. పొలంలో నాట్లేయడం వాళ్ళు చూస్తారని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా అండి. ఇంత కొత్తగా అంత స్పెషల్ అని అయితే అనుకోకండి ప్లీజ్. మామూలు వీడియోని అనుకోకండి. చూడండి ఎంత బాగుంది. ఇంకా ట్రాక్టర్ సౌండ్ అయితే వినండి చాలా వస్తుంది. చూసారండి కొంచెం సేపు ఇంత ఆగింది. ట్రాక్టర్ సౌండ్ చాలా వస్తుంది. మీకు చూపిస్తానండి. ఇది నాట్లేయడం అంటే కాదండి. దీన్నైతే స్టార్ట్ అయింది ట్రాక్టర్ అయితే. ఇప్పుడైతే సౌండ్ ఇంకా చాలా వస్తుందండి. ఫస్ట్ ట్రాక్టర్ దున్నినాకనే మనకి నాట్లు అనేది వేస్తారు. విన్నారా అండి? చూసారా ఎంత మంచిగా పొలం అయితే దున్నుతున్నారు. దున్నినాక ఇట్లయితే నాట్లయితే వేస్తారండి. అక్కడైతే చెట్లు ఉన్నాయి కదండి, అవైతే మరి కట్టలు కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ దూరం దూరం నాట్లయితే వేస్తారండి. మీరు ఫస్ట్ సారి చూసే వాళ్ళు ఎవరుంటే నా ఛానల్ని లైక్ చేయండి. ఇంట్లో స్పెషల్ ఏముంది అని అనుకోకండి. చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి చూసారా మొత్తం అయితే ఎన్ని కొంగలు వచ్చినాయండి. అక్కడైతే ఆడవాళ్ళు ఒక 20 మంది అయితే వచ్చి నాట్లయితే వేస్తున్నారండి. ఈ గట్టును చూడండి, మనం ఈ గట్టు మీద నుంచి నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలా? అసలు అలవాటు వాళ్ళకండి. ఎంత మన మీద చిన్న గట్టు మీద వెళ్ళాలన్నా కొంచెం స్లిప్ అవుతుంది అనే టెన్షన్ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అస్సలు ఉండదు. చూసారా ట్రాక్టర్ దానిపైన చేసుకుంటూనే ఉంది. ఆ గట్టు మీద చూడ ఎలా నడుస్తారో కూడా చూపిస్తారు చూడండి. వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం ఇటు దిక్కు అయితే మొత్తం ట్రాక్టర్ దున్నేసింది. ఎంత కష్టపడి పండిస్తుందండి
మనం చిన్నగా ఉన్నప్పుడు టీవీలో అయితే ఈ టీవీలో అన్నదాత అన్నదాత సుఖీభవ సాంగ్ వస్తుండే, అసలు అది ఎప్పటికీ మర్చిపోమండి. ఇది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొచ్చింది. ఇప్పుడంటే ఫోన్లో యూట్యూబ్లో మొత్తం అవే, ఏది అంటే అది మనం చూడొచ్చు, కానీ ముందైతే ఫోన్స్ ఉండకపోతుండే కదండి. మెయిన్ దాంట్లో ఏది టిప్స్ ఏవి ఉంటే అవే మనమైతే వినేవాళ్ళము. చూసామా చెట్ల గురించి అన్నీ చెప్తుండే, రైతులైతే ఎంత ఫేమస్ ఉంటుండేండో అండి అప్పుడైతే. ఇదిగోండి చూసారా గట్టు ఎలా నడుస్తారు దీని మీద అన్న కూడా డౌట్ వస్తుందా అండి, కానీ నడిచి వెళ్తారండి. చాలామంది తెలుసు, కొత్తగా చెప్తున్నానైతే అనుకోకండి. నాకైతే చాలా నచ్చిందండి. నచ్చింది మీకు షేర్ చేయాలని అయితే షేర్ చేస్తున్నాను, అంతేనండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా పండిస్తున్నారండి. అక్కడైతే పెడుతున్నారు చెట్లు అయితే. వాళ్ళైతే సాంగ్స్ కూడా పాడుతున్నారు. నాకది లైట్గా వినిపించాయి, కానీ మంచిగా వినిపించలేవు. మళ్ళీ మీకు ఎట్లా వినిపిస్తుందో వినిపించదో అని నేను ఇంకా వాళ్ళ సాంగ్స్ అయితే మీకైతే షేర్ చేయలేనండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా సాంగ్స్ పాడుకుంటా వారి నాట్లయితే వేస్తూనే ఉన్నారు. ఇంకా ట్రాక్టర్ ఇంకా అప్పటి నుంచి అదే అండి. నెక్స్ట్ ఇటు దిక్కు వస్తుంది, ట్రాక్టర్ వచ్చినప్పుడు కూడా చూపిస్తానండి. ఇప్పుడు అక్కడ దూరంలో ఉన్నారు చూడండి, వాళ్ళు వచ్చి ఇవన్నిటిని అయితే కట్టలైతే కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే నాట్లయితే వేస్తున్నారండి. ఇదిగోండి ఈ గట్టు మీద ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు చూసారా అండి. నేను చెప్పాను ఈ గట్ల మీదనే నడుస్తారు. మనం ఇప్పుడు అటు వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఇదే గట్టు వాళ్ళకి ఆధారం అండి. దీని మీద నుంచి అటు ఇటు వెళ్తూనే ఉంటారు. భయం వేస్తుందండి, అట్లా స్లిప్ అవుతుందేమో అని. మనకు చూసే వాళ్ళకి భయం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ అలవాటే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ గట్లో వాటర్ అయితే నింపుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ ఇటు వచ్చి దున్నుతుంది కాబట్టి, అందుకోసం ఈ గట్లో అయితే మొత్తం వాటర్ నింపుతున్నారు. మా పిల్లలు అయితే ఫస్ట్ సారి చూసారు. ఇది చూసినాక వాళ్ళకి చాలా డౌట్లు అడుగుతారు. మా పెద్దోడైతే చాలా డౌట్లు అడుగుతుండు, అంటే ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు చూడలేరు కదా అండి. అందుకోసమే వాడితో చూసి ఎన్ని డౌట్లు అడిగిండ్రో తెలుసా అండి. అసలు వాళ్ళకి అది కూడా తెలియదు కదండి. పొలంలో నాట్లేస్తారు, చెట్లు ఎట్లా వచ్చేస్తుంది, మనం తినే ఫుడ్ ఎట్లా వస్తుంది, అన్నీ వాళ్ళ క్వశ్చన్ మార్కే కదండి. చిన్నపిల్లలు కదండి, వీడితే అడుగుతూ ఉంటాడు చూడండి. ఏది అది ఏంటది ఎక్కడ పోతుంది? పొలం దున్నడం అంటున్నానా? నాట్లేస్తారా? అక్కడ వాళ్ళు చెట్లు పెడుతుందా, మరి నాట్లు వేయడం అంటారు. అక్కడ ఉన్నారా వాళ్ళు? అక్కడ గర్ల్స్ ఉన్నారా? అక్కడ చెట్లు పెడుతున్నారు. ఇట్లా చేస్తేనే నాకు చెట్లు పెట్టొస్తుంది. విన్నారా అండి, వాడు ఎన్ని డౌట్లు అడుగుతున్నాడు పొలం గురించి. నాకు కూడా సరిగా తెలియదు కదండి, వాడికి నాకు తెలిసిన మటుకైతే నేను చెప్పాను, కానీ లైవ్గా చూసారు కదండి ఫస్ట్ టైం. ఇలా లైవ్గా చూడాలా, వీళ్ళకి కూడా తెలియాలని ఇక్కడికైతే తీసుకొచ్చానండి. మనం పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ అలా చూపిస్తేనే మనం వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళకు కూడా తెలియాలి కదండి. ఇలా మామూలుగా డబ్బులు పెడితే కొనుక్కుంటారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకోసమే నేనైతే ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చి ఇవంతా చూపిస్తున్నాను. ఇదిగోండి వాళ్ళు ఎంత కష్టపడి నాట్లు వేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడైతే కూర్చొని అందరైతే అక్కడ వేసిన వరి అయితే కట్టలు కట్టి పెడుతున్నారండి. ఆ కట్టలు అయితే ఇచ్చి ఇక్కడ అన్ని వరి నాట్లు అయితే వేస్తారండి. పిల్లలకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే, చూస్తూ ఉన్నారండి. మీకు కూడా నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలిసినంత వరకైనా పిల్లలకి చెప్పండి, చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. మనకే తెలియదు ఎందుకులే చెప్పుడు పోనీలని డ్రాప్ ఇవ్వకండి. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, మనం చెప్తూనే ఉంటాం. మా బాబు అయితే ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, కానీ చెప్తూనే ఉంటాం. అది మనకు తెలిసినా తెలియకపోయినా ట్రై చేసినా చెప్పాలా, మనకు ఎంత తెలుసో అంత చెప్పేసేయండి. ఎందుకులే మనకు తెలియదు ఎందుకు అట్లా అనుకోకండి. మనకు సగం తెలుసు, ఆ సగం అన్నా వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పొలం గురించి కూడా చాలా అడిగిండు. నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్పాను, మీకు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు కూడా చెప్పండి. ఇగోండి ఇది కూడా ట్రాక్టర్ మొత్తం దున్నేసి ఇంకా నాట్లయితే వేశారు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదంతా స్పెషల్ అని అనుకోకండి, కానీ ఇది చూడని వాళ్ళకైతే ఈ వీడియో స్పెషల్ అండి. పొలంలో ఎట్లా దున్నారు, ట్రాక్టర్తో ఎట్లా నాట్లు వేశారు, పొలం అంటే ఏంది అని జస్ట్ చూపించడానికైతే వీడియో తీసానండి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. పొలంలో ట్రాక్టర్తో ఎలా దున్నుతారు, ఎలా నాట్లు
వేస్తారు. చూసారా అండి ఎంత మంచిగా. ఇదైతే కొంచెం పెరిగినాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి ఎంత బాగుంటుందో. మనకు చూడడానికి 2 కళ్ళైతే సరిపోవండి, అంత బాగుంటుంది. ఓకే అండి, నాకు నచ్చినది మీతో షేర్ చేశానండి. మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోలు అయితే పిల్లలకైతే చూపించండి. పొలం ఇలా దున్ని ఇలా నాట్లు వేస్తారు అని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.